నేరెడ్మెట్ వాజ్పేయి నగర్లోని రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ 100% నిధులు కేటాయించడంతో గత 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మల్కాజ్గిరి ప్రాంత ప్రజల కళ నెరవేరనుంది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ సంతోషం వ్యక్తం చేస్తూ తమ కృషి వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని ప్రకటించింది. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మరియు నాయకులు వాజ్పేయి నగర్ రైల్వే గేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు. డప్పులు వాయిద్యాలతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను తీర్చడం, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్యూబీ పనులు ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. వాళ్ళు ఎక్కువ అడిగిండ్రు. దీంట్లో ముఖ్యంగా కాస్ట్ ఎస్కలేషన్ కి ఈ 74 కోట్లు కావడానికి ఏంటంటే మనకు హెచ్ఎండబ్ల్యూఎస్ మేజర్ గా వాటర్ లైన్స్ పోతున్నాయి. దానికి హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి వాళ్ళ నుంచి సర్వే చేయించి వాళ్ళ ఏ లైన్స్ పోతున్నాయి, వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది అనుకుంటే వాళ్ళు సుమారుగా 10 కోట్ల రూపాయలు వాళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఇవ్వడము, ల్యాండ్ ఎక్విజిషన్ కి దీనిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండ్లు పోవద్దు అనే టార్గెట్ ఒకటి, ప్లస్ ఒకవేళ ఏదైనా ఇల్లు పోయినా వాళ్ళకు మంచి కంపెన్సేషన్ ఇప్పియాలని 8 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ పెట్టడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన అక్కడ నుంచే మెయిన్ లైన్స్ కొన్ని పోతుంటాయి, ఎందుకంటే సబ్ స్టేషన్ కూడా పక్కకే ఉంది కాబట్టి దానికి 3 కోట్లు. మనకి సర్వీస్ లైన్స్ కి మళ్ళీ ఇప్పుడు సర్వీస్ లైన్ వచ్చినప్పుడు దాంట్లో డ్రైన్స్ నిర్మించుకోవడానికి 85 కోట్ల రూపాయలు, 85 లక్షల రూపాయలు దానికోసం కూడా పెట్టడం జరిగింది. మిగతాది రైల్వే లైన్ లో ఆ యొక్క బాక్స్ డ్రైన్, ఇవి 9 మీటర్ల వైశాల్యంతో 2 మనకు బాక్స్ డ్రైన్లు వస్తున్నాయి, 5 మీటర్ల ఎత్తుతోటి. దీని గ్రేడియంట్ కూడా 1:20 గ్రేడియంట్ అంటారు, అంటే మనం లోతు ఎందుకు తీసుకోవాలనేది. ఈ గ్రేడియంట్ ఎందుకు తీసుకున్నాం, అలైన్మెంట్ల మీద ఎందుకు వర్క్ చేసినామంటే ఇంతకు ముందు ఉన్న ఇదే ప్రాజెక్టు 132 ఇండ్లు పోయే అవకాశం ఉన్నది. తర్వాత మళ్ళీ వాళ్ళతోటి సర్వే చేయించుకొని ముందుకెళ్ళినప్పుడు 32 ఇండ్లకు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కేవలం 9 ఇండ్లకే. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న మన నెరెడ్మెట్ సైడ్ ఉన్న అసలు ఒక్క ఇల్లు కూడా టచ్ కావట్లేదు. అటు సైడు ఒక సైడు 5 ఇండ్లు, ఇంకో సైడు 3 ఇండ్లు, 6 ఇండ్లు 3 ఇండ్లు, ఒక సైడ్ 6 ఇండ్లు, ఒక సైడ్ 3 ఇండ్లు పోతున్నాయి. అవి కూడా పాక్షికంగా పోల్టంటే ట్రై చేసి ఆ విధంగా తీసుకొచ్చడం జరిగింది. దీని టోటల్ లెంత్ 2 సైడ్లు 103 మీటర్లు దీని లెంత్ కూడా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. దీంట్లో ఏదైనా మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు, కానీ ఇంకా 2-3 డీటెయిల్స్ అంటే ఏం అభివృద్ధి జరుగుతుంది, జరుగుతున్న పనులు, జరగబోయే పనుల గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. తుర్కపల్లిలో కూడా సుమారు 5 కోట్ల పని ఆర్యూబీ పని స్టార్ట్ అయిపోయింది. అది ఎక్కడ బొలారం దిక్కు తుర్కపల్లిలో. దీంట్లో 2 వెంట్స్ వస్తున్నాయి, 4 మీటర్లు విడుతుతోటి ఈ యొక్క వెంట్, హైట్ వచ్చి 3.5 మీటర్లతోటి అది పూర్తి చేసుకోబోతున్నాం. అది స్టార్ట్ అయింది వర్క్ కూడా. జనప్రియ ఆర్యూబీ ఇది 6.6 కోట్లతోటి మన టిమ్స్ హాస్పిటల్ కడుతున్నారు కదా, ముత్యాలమ్మ గుడి నుంచి అల్వాల్ దిక్కు పోయేటప్పుడు అక్కడ రోజు అక్కడ ఒక చిన్న వెంట్ ఉంది. అంతకుముందు ఎప్పుడో వాటర్ వే కానీ దాన్ని మనం రోడ్ లెక్క వినియోగించుకుంటాం. ఇప్పుడు ఒక అడిషనల్ వెంట్ కూడా అక్కడ ఒకటి 6 మీటర్ల వెంట్ తీసుకొస్తున్నాం, 3.2 మీటర్ల హైట్ తోటి. ఇంకొకటి మనకు సక్సెస్ స్టోరీ ఏంటంటే గౌతమ్ నగర్ ఆర్యూబీ, ఇది కూడా 28 కోట్ల రూపాయలతో. ఇక్కడ కూడా ఒక్క ఇల్లు పోకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని 9 మీటర్ల విడుతుతోటి మనం ఈ యొక్క రైల్వే ఆర్యూబీని పెట్టుకున్నాం. 3.5 మీటర్ల ఎత్తుతోటి దీంట్లో ఒకటే ఒక వెంట్ వచ్చే విధంగా డిజైన్ చేసుకొని ఇండ్లు పోకుండా ఒక 2-3 కాంపౌండ్ వాళ్ళు మన గౌతమ్ నగర్ దిక్కు పైకి ఎక్కేటప్పుడు ఒక 2-3 కాంపౌండ్ వాళ్ళు మాత్రమే అక్కడ ఎఫెక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి రైల్వే బ్రిడ్జ్ల యొక్క ఇదన్నా. అంటే ఇంట్లో ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే రైల్వే అధికారులు, రైల్వే బోర్డు ప్రత్యేకంగా ఇలా రైల్వే బోర్డు ఇన్వాల్వ్ అవుతుంది అండ్ జిఎం గారు ఇన్వాల్వ్ అవుతారు. రైల్వే బోర్డు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. సెప్టెంబర్ 22 అంటే 22వ సంవత్సరం సెప్టెంబర్ లో వాళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టుకొని దేశంలో ఎక్కడున్న ఎల్సీలు లెవెల్ క్రాసింగ్స్ ఉంటే వాటిని తీసేయాలి. ఎందుకంటే భద్రతకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళ సిగ్నలింగ్ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ట్రాకింగ్ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క డిసిషన్ తీసుకున్నారు. ఐదర్ మేమన్నా 100% పైసలు ఇస్తాం, లేదంటే స్టేట్ గవర్నమెంట్ అన్న పెట్టుకొని 100% పైసలు పెట్టాం. దీంట్లో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు 100% దాన్ని పెట్టుకోవాలి. రైల్వే వాళ్ళకి మనం ఇలా ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ప్రతి ఒక్క ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గరికి మనం వెళ్ళాలా, వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకోవాలా, వాళ్ళకి ఎంత సర్వే చేయించి
వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుందో అది చేయించాలా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన ఏమైనా లైన్స్ ని డిస్టర్బ్ అవుతుంటే వాళ్ళని సర్వే చేయించి వాళ్ళకి ఎంత ఎస్టిమేషన్స్ అయితే అవి తీసుకోవాలా. మళ్ళీ సర్వీస్ రోడ్స్ చేయడానికి మన జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి, వాళ్ళ ప్లానింగ్ డివిజన్ నుంచి, వాళ్ళ నుంచి మనము సమ్మతం తీసుకొని రైల్వే బోర్డుకి సమర్పించాలా. అదేవిధంగా ఎవరిదన్నా ఇల్లు పోతున్నా, ల్యాండ్ పోతున్నా, గవర్నమెంట్ ల్యాండ్ పోతున్నా దాని కంపెన్సేషన్ ఏ విధంగా చేయాలంటే ఎంఆర్ఓ గారిని, మళ్ళీ జిహెచ్ఎంసీ ప్రాంతం కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా అడిగి దీనికోసమే ఇంత టైం తీసుకుంది. అంటే ప్రతి ఒక్కరు అలైన్మెంట్లని చెక్ చేసుకోవడము, మనం డెప్త్ ఎంత తీసుకోవాలనుకోవడము, ఇల్లు పోతే వాళ్ళకి ఎంత కంపెన్సేషన్ ఇప్పియాలా అని చేయడము, లేకపోతే వేరే యూటిలిటీస్కి ఏం కంపెన్సేషన్ ఇప్పియాలా, తద్వారా వాళ్ళకి ఎన్ఓసీస్ ఏ విధంగా తీసుకురావాలి. దీంట్లో ముఖ్యంగా మాకు ఆర్ఎండ్బి తరఫు నుంచి వాళ్ళ ఈఎన్సీ రాజేశ్వర్ రెడ్డి గారు కూడా పూర్తి సహకారం అందించిండు. మన వాజ్పేయి నగర్ కి సంబంధించి ఇంజనీర్ రాకేష్, ఆయన పేరు రంజిత్ రెడ్డి గారు అని, ఇంజనీర్ గారు రంజిత్ రెడ్డి గారు, రంజిత్ గారని మన ఆర్ఎండ్బి ఇంజనీరు దీనికి దగ్గరుండి మరి నాతో సహకరించుకుంటూ మా ఆఫీస్ లో ఒక 5-6 మీటింగ్లు పెట్టుకొని రైల్వే అధికారులను కలిసి దీన్ని సాల్వ్ అయ్యే విధంగా, అంటే నిజంగా అతని సహకారం ఇందులో మరవలేము. అదేవిధంగా రైల్వే ఇప్పుడు వచ్చిన జిఎం, పోయిన జిఎం, మళ్ళీ డిఆర్ఎంస్ కూడా, ఇంతకుముందున్న డిఆర్ఎంస్, ఇప్పుడున్న డిఆర్ఎంస్, తర్వాత వాళ్ళ చీఫ్ ఇంజనీర్లు, వాళ్ళ సహకారం కూడా మరవలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ మనం ఎంఎంటీఎస్ ద్వారా లైన్స్ పోతున్నాయి, ఎక్కువసేపు ఆగాల్సి వస్తుంది, ప్రజలకు అసౌకర్యంగా భావిస్తుంటూ ఎమ్మెల్యే కూడా పదే రైలు నిలయం దగ్గరికి వెళ్తున్నాడు అనేసి వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయి దాన్ని సహకరించడానికి పూర్తిగా అంగీకారం తెలిపినందుకు రైల్వే బోర్డుకి, రైల్వే అధికారులకి, అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులకి నేను పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా స్వామి గారికి, మా వేణుకి, మా యొక్క నాయకులకు కూడా ఎప్పుడు రమ్మంటే కూడా వాళ్ళు అప్పుడు రైల్వే బోర్డుకి పోదామంటే రైల్వే బోర్డుకి, ఆర్ఎండ్బి అధికారులతో కూర్చుందామంటే, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది నెససరీ ఉంది, దీని గురించి మనం వర్కౌట్ చేసుకోవాలని వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో వచ్చింది. ఇంకొకటి దీంట్లో చెప్పాలనుకుంటే, ఇంకా మనకు త్వరలోనే మనం కొబ్బరికాయ కొట్టుకునే కార్యక్రమం, అంటే కొబ్బరికాయ కొట్టేది నాకు అవసరం ఉండదు, నేను పని చేయడానికి ఉండను, కొబ్బరికాయలు ఎవరు కొట్టినా ప్రోటోకాల్ పరంగా నాకైతే ఇబ్బంది లేదు. దాంట్లో మనకు త్వరలోనే గౌతమ్ నగర్ రిజర్వాయర్ ని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. 14.95 కోట్లతోటి, అంటే సుమారు 15 కోట్లతోటి మనకు 5 మిలియన్ లీటర్స్ రిజర్వాయర్ ని టెండర్ అయిపోయింది, అవార్డు కూడా అయిపోయింది. గవర్నమెంట్ తరఫున అన్ని రకాలుగా పర్మిషన్. దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే అడిగిన వెంటనే, ఇది ఎప్పటి నుంచో ఉన్న కోరిక అన్న, దీనికి మీరు దయచేసి మీరు దీనికి ఈ యొక్క శాంక్షన్ ఇవ్వాలా. మా యొక్క వెస్ట్రన్ మల్కాజ్గిరికి మొత్తం దాహార్తిని తీర్చాలనుకుంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పిన వెంటనే ఆయన కూడా దీనికి ఒప్పుకొని వాళ్ళ యొక్క ఎంఏయుడి అధికారులను, అప్పుడు దానకిషోర్ గారు, మన ఇలాంబర్తి గారు, వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకొని టెండర్ ప్రక్రియను కూడా కంప్లీట్ చేయించి మాకు ఇచ్చినందుకు వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ముఖ్యమంత్రితో సహా. దాని తర్వాత ఆర్కేపురం ఫ్లైఓవర్ అన్న, ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న కోరిక మన ప్రాంతవాసులకు. దీన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారిని వెళ్లి అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే నేను కూడా ఇక్కడ ఎంపీగా చేసినా తప్పకుండా మీకు ఇస్తా అని 210 కోట్ల రూపాయలతోటి దీన్ని శాంక్షన్ చేయించిండు. అదేవిధంగా దాని ముంగడ ఒక ఆర్యూబీ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది, దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి, అది కూడా ఒక 35 కోట్లతోటి దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది రైల్వే వాళ్ళతోటి మొన్న జిఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సింటేజ్ ఛార్జెస్ కూడా కట్టిండ్రు. మన దీంట్లో ఒక 1% ఛార్జెస్ రైల్వే అధికారులకు కడితే అక్కడ సింటేజ్ ఛార్జెస్ కట్టినందుకు వాళ్ళ యొక్క అంటే ప్లానింగ్, వాళ్ళ యొక్క జిఏడి డ్రాయింగ్స్, వాటన్నిటి రైల్వే బోర్డు అధికారులు మన జిహెచ్ఎంసీ సర్క్యులేట్ చేస్తారు. అది వన్స్ అంటే రేపో ఎల్లుండో అది సర్క్యులేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే టెండర్ పోయే రీతిగా ఇది కూడా ఉంది. ఇది కూడా మనకు త్వరలోనే మనకి ఈ కార్యక్రమం కూడా మనకు అవుతుందని తెలియజేసుకుంటున్నాను. ఏఓసి రోడ్స్ నిన్న నైట్ కూడా మేము ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో టాసా, మన ఏమంటారు ఆంధ్ర సబ్ ఏరియా జిఓసి గారు, మళ్ళీ మన కంటోన్మెంట్ ఆయన పెద్ద ఆయన
సార్ని ఏమంటారు అది నోటికి వస్తుంది అతనితోటి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు, మళ్ళీ మన 2 జోన్లు సికింద్రాబాద్ అండ్ కుకుట్పల్లి జోన్ జెడ్సీలు, మన ఎంఆర్ఓ గారు, మళ్ళా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ డైరెక్టర్స్, మళ్ళా మన ప్రాజెక్ట్ డైరెక్టర్స్ హెచ్ఎండిఏ వాళ్ళు, మళ్ళా జిహెచ్ఎంసీ వాళ్ళు అందరితోటి నిన్న రాత్రి 6:30 నిన్న మీటింగ్ అయింది. 8 గంటల దాకా అక్కడ మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందులో ముఖ్యంగా ఏంటంటే మన షామీర్పేట్ రోడ్ వరకు ఏదైతే వాళ్ళు వాళ్ళ యొక్క భూములు ఇస్తున్నారో, అదేవిధంగా మేడ్చల్లో డబుల్ డెక్కర్ రోడ్లకు వాళ్ళ భూములు ఇస్తున్నారో, దీంట్లో 42 ఎకరాలు మనకు ఏఓసి రోడ్ల గురించి అడిషనల్ రోడ్ ఇవ్వడానికి, ఒక సపరేట్ గా అడిషనల్ రోడ్ 100 ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి. ఇది ఎట్లా వస్తుందంటే రామకృష్ణాపురం ఫ్లైఓవర్ నుంచి సఫిల్గూడ వరకు రైల్వే డిఫెన్స్ ల్యాండ్ లో రోడ్ వచ్చి మళ్ళీ ఏఓసికి అయ్యన్ నగర్ ని టచ్ చేసుకుంటూ మన అయ్యన్ నగర్ గుట్ట నుంచి పక్కకేంచి మన క్రికెట్ గ్రౌండ్ ఉన్న ఐడియా ఉంది కదా ఏఓసి, ఆ క్రికెట్ గ్రౌండ్ పక్కన నుంచి మన అక్కడ ఒక ఆర్మీ వాళ్ళ ఫంక్షన్ హాల్ కూడా ఉంది కదా, ఆ ఫంక్షన్ హాల్ పైకి వచ్చి ఏఓసి రోడ్ కి టచ్ అవుతుంది. అటు మహేంద్ర హిల్స్ పోయే రోడ్డు, ఇటు ఏఓసి రోడ్ కి టచ్ అయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. 6 లేన్ రోడ్డు, సుమారు 100 ఫీట్ల రోడ్డు ఇది ఉంటది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా 446 కోట్లు 64 కోట్లతోటి దీన్ని టెండర్ వేయడం జరిగింది. టెండర్ కి మొన్న 22 తారీఖు లాస్ట్ డేట్ ఉండే, దాన్ని 30 తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది. ఈ 30 తారీఖు లాస్ట్ డే పెట్టిండ్రు, అంటే 2 సార్లు. ఎందుకంటే టెండర్ ప్రక్రియలో కూడా వాళ్ళకున్న చిన్న ఏదైనా వెసులుబాట్ల గురించి దాని టెండర్ పోయింది. టెండర్ కూడా ఇప్పుడు 30 తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా నిన్న మీటింగ్ జరిగింది ఏంటంటే 42 ఎకరాలు భూ బదలాయింపు కింద వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఏం కోరిందంటే మాకు 442 కోట్ల రూపాయలని ఇవ్వండి, లేకపోతే మాకు భూమి అన్నా మాకు ఎక్కడన్నా దీని వర్తు భూమి మాకు ఎక్కడన్నా చూపించమని చెప్పి ఇక్కడ ఒక 600 ఎకరాలు షామీర్పేట్ ఫైరింగ్ రేంజ్ అని, అది మన రాష్ట్ర ప్రభుత్వ భూమి. దాన్ని ఆర్మీ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ గా వినియోగించుకుంటున్నారు. దాన్ని ఈ షామీర్పేట్ కి ఎక్కడైతే భూ బదలాయింపు ఉందో, మేడ్చల్ డబుల్ డెక్కర్ వచ్చే దగ్గర భూ బదలాయింపు ఉందో, దీన్ని కూడా దాంట్లో చేర్పించి ఆ భూ బదలాయింపు కార్యక్రమాల కోసం నిన్న డిస్కషన్స్ కూడా అక్కడ పెద్ద ఎత్తున జరిగింది. అక్కడ కూడా నిన్న 6 గంటల నుంచి 8 గంటల వరకు నేను కూడా అక్కడే ఉన్నా. కర్ణన్ గారు, కమిషనర్ గారు, జిఓసి కమాండింగ్ ఆఫీసరు, మన ఆంధ్ర సబ్ ఏరియా కమాండర్ గారు, వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండి దాని గురించి చర్చించి ఒక కాడికి కూడా తీసుకొచ్చిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యూపీహెచ్సికి మనకు ఒక 6 యూపీహెచ్సిలు మనకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద మనకు శాంక్షన్ అయ్యి ఫండ్ కూడా రెడీ ఉంటే, మనకు ల్యాండ్లు లేక అన్ని ల్యాండ్లు కబ్జాలకు గురైన సంగతి మీకు తెలుసు. దీనికి కలెక్టర్ గారు విన్నవించుకుంటే మన ఈ మీరుంది చూడన్న మీ ఏది మీ ప్రెస్ క్లబ్ పక్కకు ఒక 500 గజాలని శాంక్షన్ చేయడం జరిగింది. దానికి 1,43,00,000 కూడా రెడీ ఉంది. ఈ రాబోయే ఒక వారం 10 రోజులలో ఎప్పుడైనా దాన్ని ఇనాగ్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా అల్వాల్ ఫైర్ స్టేషన్ కూడా 11 గుంటలు మనం జిహెచ్ఎంసీ అధికారులతోటి వాళ్ళ ఫైల్ అంతా మూవ్ చేయించి మన అల్వాల్ పోలీస్ స్టేషన్ పక్కకి 11 గుంటలని మనము ఇక్కడ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయించి, మళ్ళీ సర్వసభ్య సమావేశంలో కూడా ఆమోద ముద్ర వేసి 11 గుంటలు కూడా ఫైర్ స్టేషన్ అధికారులకు కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మన దగ్గర 2 ప్రాంతాల్లో మన దురదృష్టం ఏంటంటే మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోలే, మన మల్కాజ్గిరిలో మనం ఒక ఫైర్ స్టేషన్ తెచ్చుకోలే, మనం ఒక మల్టీపర్పస్ హాల్ తెచ్చుకోలేదు, మనం ఒక దాన్ని ఏమంటారు వైకుంఠ ధామాన్ని కూడా కట్టుకోలేకపోయినాం. సరే ఆ కాలం పోయింది, ఇప్పుడన్నా ముందుకు పోయి మంచిగా చేసుకుందాం అనేసి ఇంకో డిగ్రీ కాలేజ్ మన ఒక దగ్గర అద్భుతమైన డిగ్రీ కాలేజ్ ఉంది. దీంట్లో మొన్న దిశా మీటింగ్ లో 2 దిశా మీటింగ్లు, అంతకుముందు కలెక్టర్ గారిని కూడా విన్నవించుకుంటే 2 కోట్లు వాళ్ళ డివిఎం అంటే మినరల్ ఫండ్ అని ఉంటుంది, ఆ మినరల్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మన వాజ్పేయి నగర్ లో ఉన్న డిగ్రీ కాలేజ్ కి. అదే విధంగా దాని పక్కకున్న 2 ఎకరాలని ఏదైతే లా డిపార్ట్మెంట్ చేతిలో ఉందో అక్కడ నుంచి ఖాళీ చేసి మన కోర్టుకి ఇచ్చాం కదా ఒక 5 ఎకరాలు, అది కూడా వాళ్ళకి డిగ్రీ కాలేజ్ కి ఇవ్వమని విన్నవించుకుంటే
కలెక్టర్ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి CCLAకి పంపించడం జరిగింది. CCLA ఆమోద ముద్ర తర్వాత ఆ 2 ఎకరాలు కూడా డిగ్రీ కాలేజ్ కి అప్పచెప్పడం జరిగింది. ఇదే విధంగా డిస్ట్రిక్ట్ కోర్టు కూడా గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేసిండ్రు. బట్ ఇక్కడ ఫండ్ దగ్గర అక్కడ చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయి. తర్వాత ఇక్కడ కూడా 42 కోట్లతోటి శాంక్షన్ చేసుకొని మనం బిల్డింగ్ ఏ విధంగా జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. GHMCలో కూడా ట్రైన్స్, HMWS లో కూడా మనకి ట్రైన్స్ కానీ, సివర్ లైన్స్ కానీ, రోడ్లకు కానీ అనేక రూపాలుగా మా యొక్క కార్పొరేటర్లు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండ్రు. వాళ్ళకి తోడుగా నేను కూడా ప్రతి సందర్భంలో వెళ్ళి మన GHMC అధికారులను రెగ్యులర్ బేసిస్ మీద నెలకు 1-2 సార్లు వాళ్ళని కలిసి కూడా GHMC ఫండ్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మా కార్పొరేటర్ల యొక్క గొప్పతనం, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ప్రతి సందర్భంలో కూడా వచ్చి ప్రతిసారి జెడ్సీ దగ్గర మీటింగ్ పెట్టినా మొత్తం కాలనీ వాళ్ళని కూడా వీళ్ళు ఎక్కడ కూడా దాచిపెట్టుకుందని లేవు. ప్రతి దాంట్లో పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇది మేము చేసిన ప్రతి పనిలో పబ్లిక్ ని కూడా తీసుకుపోయి మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక పెద్దగా గొప్పగా చెప్పుకోవాలి. గతంలో ఎస్సీ, ఇప్పుడు ఒక మహిళా ఎస్సీ ఉంది. అంతకుముందు ఒక ఎస్సీ గారు వచ్చినప్పుడు ఆయన 42 కోట్లను శాంక్షన్ చేయించారు. బట్టి విక్రమార్క గారికి నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే 42 కోట్ల రూపాయలని ఆ ఎస్సీ గారి ద్వారా. ఇక్కడ ఏంటంటే మన విచిత్రమైన పరిస్థితి అంటే అనేక కాలనీలలో సింగిల్ ఫేజ్ కరెంట్ ఉంది. సింగిల్ ఫేజ్ కరెంటుని ఎలిమినేట్ చేయాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పుడో డిసిషన్ తీసుకుంది. అంటే ఒక 7-8 ఏళ్ల కిందనే వాళ్ళు డిసిషన్ తీసుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఆ ప్రక్రియ ఎందుకో మొదలు కాలే. ఆయన వచ్చినప్పుడు ఆయన అదే ఆశ్చర్యపోయింది కూడా. అరే ఇది ఎప్పుడో మేము చేయాలనుకున్నాం, మీరు వచ్చి 23